హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే తెలుసుకోబోతున్నాము. మనకి డెలివరీకి వెళ్ళేటప్పుడు గర్భిణీలు ఏమేమి తీసుకెళ్ళాలో కొంతమందికి అయితే తెలియదు అసలు. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి అయితే అసలు అయితే తెలియదు. సో సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో ఏంటంటే మన ఇంట్లో అత్తలు అమ్మలు ఉంటారు, వాళ్ళని చెప్తారు. బట్ ఏంటంటే మన ఐడియా కోసం కూడా మనం తెలుసుకోవాలి కదా. గర్భిణీలు హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ముందుగా 1 వీక్ ఆర్ 2 వీక్స్ బిఫోర్ మీరు బ్యాగ్ అనేది సర్ది పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఏ క్షణాన డెలివరీ అవ్వచ్చు తెలియదు, కాబట్టి మీరు ముందుగానే బ్యాగ్ సర్ది పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో అయితే తెలుసుకుందామండి. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సరే చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, అలాగే మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మన ఛానల్లో మెంబర్షిప్ ఉంటుంది కదా, జాయిన్ అవ్వండి. అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ డౌట్స్ ఏమైనా సరే నాతో మాట్లాడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్కానింగ్ రిపోర్ట్స్, మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. ఫస్ట్ మనకి డెలివరీకి వెళ్ళిన వెంటనే కూడా డాక్టర్స్ మీ స్కానింగ్ రిపోర్ట్స్ అడుగుతారు. ఎందుకంటే బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ వెయిట్ అనేది ఎంత ఉంది, అలాగే బేబీ ఏ పొజిషన్లో నార్మల్ డెలివరీకి అవుతుందా లేదనేది ఖచ్చితంగా మీ స్కానింగ్ రిపోర్ట్సే ఫస్ట్ అనేది చూస్తారు. కాబట్టి మీ స్కానింగ్ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో అలాగే మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ అంటే మీరు ఇన్నాళ్ళు యూస్ చేసిన మెడిసిన్స్ అండ్ ఏంటంటే హెడేక్ ఇలాంటివంతా వచ్చినా సరే జస్ట్ ఉంటుంది కదా హెడేక్ టాబ్లెట్స్, అవి ఒకటి తీసుకోండి ఖచ్చితంగా. సో మెడిసిన్స్, స్కానింగ్ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీలు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఏంటంటే మదర్ నైటీస్ ఉంటాయి కదా. అంటే డెలివరీ అయిన వెంటనే కూడా బ్రెస్ట్ ఫీడింగ్ నైటీస్ అనేది యూస్ చేయాలి. ఎందుకంటే మనకి మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఫ్రీగా అవుతుంది, కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ నైటీస్ అనేది మీతో పాటు ఖచ్చితంగా ఒక 2 నైటీస్ అయినా సరే తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 2 బెడ్షీట్స్, అంటే బేబీకి మీకు. సో అది బ్రెస్ట్ ఫీడింగ్ నైటీస్, బెడ్షీట్స్ అనేది తీసుకెళ్ళండి. అండ్ స్కానింగ్ రిపోర్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాటన్ క్లాత్స్. అవునండి, ఎక్కువగా క్లాత్స్ అనేది కాటన్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఎందుకంటే బేబీకి మీకు ఇద్దరికీ యూజ్ అవుతాయి. సో ఏంటంటే పుట్టిన వెంటనే కూడా బేబీకి ఏంటంటే ఎక్కువగా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద చీరలు కానీ నైటీస్ కానీ ఇలాంటివంతా కూడా కప్పి ఉంచాలి, బేబీకి పూర్తిగా కవర్ చేయాలి. సో అంటే పుట్టిన వెంటనే వెచ్చగా ఉంచాలి. మరి అంటే నార్మల్గా ఒకే క్లాత్తో కప్పి ఉంచకూడదు, ఎక్కువగా క్లాత్స్తో కప్పి ఉంచాలి. ఎందుకంటే అప్పుడే డెలివరీ అవుతుంది, పుడుతుంది కదా బేబీ. సో అంటే తల్లి గర్భం నుంచి బయట వస్తుంది, కాబట్టి ఇన్నాళ్ళు తల్లి గర్భంలో బేబీకి చాలా వెచ్చగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, తనకి ప్రొటెక్ట్గా ఉంటుంది. సో బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత కూడా వెచ్చగా ఉండాలి, కాబట్టి కాటన్ క్లాత్స్తో కప్పి ఉంచాలి. అంటే ఎక్కువగా పెద్ద పెద్ద చీరలతో ఎక్కువగా కప్పి ఉంచాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హెయిర్ ఆయిల్ ఒకటి తీసుకెళ్ళాలి. అంటే హెయిర్ ఆయిల్ అంటే వేరేది ఏం కాదండి, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా. సో కోకోనట్ ఆయిల్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే కూడా బేబీకి తలపైన అనేది వెయ్యాలండి. చాలామంది ఏంటంటే డాక్టర్స్ వెయ్యనివ్వరు. ఎందుకు ఏంటి మీ పాతకాలపు అమ్మమ్మల్లా మీరు చేస్తారంటారు కానీ, బట్ ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే కూడా తలకి అనేది ఆయిల్ వేయాలి. సో అదొకటి. అలాగే మీకు కూడా తలకి వెంటనే ఆయిల్ అనేది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కొంతమంది ఐసీయూలో బేబీని పెడితే ఏం చేయలేము, బట్ మీకే బేబీని ఇచ్చేసారనుకోండి, ఏం హెల్త్ కాంప్లికేషన్స్ లేవు, పర్వాలేదు అంటే ఆ బేబీకి మీరు మినిమము 2-3 అవర్స్కైనా సరే ఈ కోకోనట్ ఆయిల్ అనేది బాడీకి మొత్తం పట్టించాలండి. జస్ట్ మసాజ్ అంటే మసాజ్ ఎప్పుడే చేయకూడదు. జస్ట్ కాళ్ళు చేతులకి ఆయిల్ రాయడం, ముఖానికి రాయడం, తలకి వేయడం 2-3 అవర్స్కి చేస్తూనే ఉండాలి. హాస్పిటల్లో మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు కూడాను ఇంకా ఈ ఆయిల్ అనేది బేబీకి వేస్తూనే ఉండాలి. అలా వేయడం వల్ల ఏంటంటే బేబీకి వెచ్చగా ఉంటుంది. అలాగే పెద్ద అయిన తర్వాత ఎలాంటి చేతి పగుళ్ళు రాకపోవడం, అలాగే స్కిన్ కూడా అలర్జీస్ ఏమీ ఇవంతా రావు. కాబట్టి ఏంటంటే
ఎక్కువగా ఈ కోకోనట్ ఆయిల్ అనేది మీరు 2-3 అవర్స్ కూడా బేబీకి తలపైకి కాళ్ళకి చేతులకి బాగా మర్దన చేయాలి. సో అదొకటి పట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీకి కొన్ని తీసుకోవాలి. ఏంటంటే బేబీకి డ్రెస్సెస్ ఉంటుంది కదా, సో చాలామంది ఏంటంటే కొత్త డ్రెస్లే యూజ్ చేస్తుంటారు. కొత్తవే వెయ్యాలా అండి, బట్ ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పక్కింటి వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళ పాత డ్రెస్సులు అనేది తీసుకెళ్ళండి. సో పుట్టిన వెంటనే కొత్త బట్టలు బేబీకి వేయకూడదు అంటారు. అది పూర్వకాలం నుంచి కొంతమంది మన అమ్మమ్మలు బామ్మలు చెప్తున్నారు. పాత డ్రెస్సులు మాత్రమే వేస్తే వాళ్ళకి కొంచెం మంచి జరుగుతుందంట. అది నేను కూడా మా ఇద్దరు పిల్లలకి పాత డ్రెస్సులే వేశాను. సో అదొకటి. అలాగే పుట్టిన వెంటనే బేబీకి డ్రెస్ వేసేసి చేతికి గ్లౌజులు, కాళ్ళకి సాక్స్ కూడా వేయాలండి. చాలా వెచ్చగా ఉంచాలి. సో అదొకటి పట్టుకోండి. ముందుగానే మీరు ఇవన్నీ కొనుక్కొని పెట్టుకోవాలి. బేబీకి డ్రెస్సు, చేతికి గ్లౌజు, కాళ్ళకి సాక్సు, అలాగే మదర్ నైటీసు ఇవన్నీ కూడా ముందుగానే పట్టుకోవాలి. సో అదొకటి. అండ్ మీరు అప్పటికప్పుడే కొంతమంది డెలివరీ నొప్పులు అనేది వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీతో పాటు వేడి నీళ్ళు తీసుకెళ్ళాలండి. సో వేడి నీళ్ళు ఒక బాటిల్, చల్లటి నీళ్ళు ఒక బాటిల్ అనేది తీసుకెళ్ళాలి. సో వేడి నీళ్ళు ఎందుకంటే మీకోసం, చల్లటి నీళ్ళు ఎందుకంటే చాలామందికి అక్కడ ఉంటారు కదా ఆయాల, వాళ్ళే బేబీని క్లీన్ చేసి ఇస్తూ ఉంటారు. బట్ ఏంటంటే కొంతమంది మనం బేబీ మన చేతికి ఇచ్చిన వెంటనే ఆ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ చల్లటి నీళ్ళలో క్లాత్తో మనం బేబీకి తుడిస్తే బేబీ అనేది చూడండి నిద్దట్లో ఉలిక్కి పడడం ఇలాంటివంతా చేయదు. అంటే చాలామంది ఏంటంటే పుట్టిన వెంటనే చల్లనీళ్ళు పొయ్యాలి బేబీకి అంటారు. సో ఇది మన అమ్మమ్మలు బామ్మలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు. బట్ ఏంటంటే ఉలిక్కి పడడం, భయపడడం నిద్దట్లో బేబీస్ చేస్తుంటారు కదా, అలా చేయకూడదంటే మీ చేతికి ఇచ్చిన వెంటనే బేబీకి చల్లనీళ్ళతో కొంచెం చిలకరించాలి. అప్పుడు బేబీ అనేది ఇంకా భయపడదు. సో అదొకటి. హాట్ వాటర్ అనేది మీరు ఖచ్చితంగా డెలివరీ అయిన వెంటనే తాగాలి. అదొకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు తల్లికి మదర్ ప్యాడ్స్ ఉంటాయి కదా, మదర్ ప్యాడ్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ ఒకటి, నార్మల్ ప్యాడ్స్ మనకి అవి 2 కూడా తీసుకెళ్ళాలండి. కొంతమందికి వితిన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో కూడా మిల్క్ అనేది ఎక్కువగా లీక్ అయిపోతూ ఉంటుంది. సో నైటీస్ అంతా అయిపోతాయి కాబట్టి మీరు ప్యాడ్స్ ఉంటాయి కదా, బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ అవి ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ మీకు ఇంకా బ్లీడింగ్ కూడా అవుతుంది కాబట్టి దానికోసం కూడా ప్యాడ్స్ మీరు పెట్టుకోవాలి. సో అవి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేబీకి డైపర్స్. అవునండి, బేబీ కంటిన్యూస్గా ఇంకా మోషన్ వెళ్ళడం ఇవన్నీ చేస్తూనే ఉంటుంది కాబట్టి బేబీకి కూడా డైపర్స్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ ఒక గ్లాసు, ఒక స్పూను అండ్ ఫ్లాస్క్తో ఏదైనా డికాషన్ కానీ లేకపోతే నార్మల్గా అయినా సరే తీసుకెళ్ళండి. సో అవన్నీ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. మెయిన్లీ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ వన్ ఏంటి, స్కానింగ్ రిపోర్ట్స్, మదర్ నైటీసు, బెడ్షీట్స్ అండ్ బేబీకి డ్రెస్సు, చేతికి గ్లౌజెస్, కాళ్ళకి సాక్స్ ఒకటి అండ్ కాటన్ క్లాత్స్, హెయిర్ ఆయిల్. నెక్స్ట్ వన్ వాటర్ బాటిల్స్, మదర్ ప్యాడ్స్ అండ్ బేబీకి డైపర్స్. సో గ్లాసు, ఒక స్పూను. సో అండ్ నెక్స్ట్ మెయిన్లో వచ్చేసరికి స్లిప్పర్స్ కూడా పట్టుకోవాలండి. చెప్పులు వేసుకోవాలి డెలివరీ అయిన వెంటనే. వాష్రూమ్ కూడా నార్మల్గా ఎక్కడ నడిచినా సరే నార్మల్గా అస్సలు వెళ్ళకూడదు. మీరు కూడా సాక్సులు వేసుకోవాలి, ఎందుకంటే కాళ్ళు బద్దలవడం ఇలాంటివంతా జరుగుతాయి కాబట్టి సాక్స్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు క్యారీ చేసుకోండి. ముందుగా ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ బిఫోర్ అయినా సరే ఇవన్నీ బ్యాగ్లో సర్ది పెట్టుకోవాలి. సో డెలివరీకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ తీసుకోవాలండి. నేనైతే ఇవే తీసుకెళ్ళాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.